అందరికి కూడా పేరు పేరున హలో. ద్వాపరమంత సవతుల సంత జ్ఞాపకముందా గోపాల, కలియుగమందు ఇద్దరి ముందు శిలవైనావే శ్రీలోలా, కాపురాన ఆపదలును ఈదిన శౌరీ, ఏది నాకు చూపవా ఒక దారి, నారీ నారీ నడుమ మురారి, నారీ నారీ నడుమ మురారి. ఇరువురి భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురి భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా. వలపుల వానల చల్లులలో స్వామి, తలమున కలుగా తడిసితివా. చిరుబురులాడేటి శ్రీదేవి, నీ శిరసును వంచిన కథ విన్నా. రుసరుసలాడేటి భూదేవి, నీ పరువును తీసిన కథ విన్నా. గోవిందా గోవిందా గోవిందా, సాగిందా జోడుమతిల సంగీతం, బాగుందా బామలి తరి భాగోతం. ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా అన్నాడు ఆ యోగి వేమనా. నా తరమా భవసాగర మీదను అన్నాడు కంచెల్ల గోపన్న. పరమేశ గంగ విడుము పార్వతి చాలు, ఆ మాటలు విని మొంచకు స్వామి గంగన్. ఇంతులిద్దురైనప్పుడు ఇంతే గతిలే, సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే. ఇంతులిద్దురైనప్పుడు ఇంతే గతిలే, సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే. ఇరువురి మల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా. భామకాలు తాకిందా కృష్ణుడే గోవింద అన్నాడు ఆనంది తిమ్మనా. ఒక మాట ఒక బాణం ఒక సీతనాదని అన్నాడు సాకేత రామన్నా. యదునాద భామ విడుమురు విని చాలున్, రఘునాథ సీతను గొని విడు శూర్పణఖన్. రా
రాసలీలలాడాలని నాకు వేరువే భయభక్తుల ఉన్న భామ ఒకటే చాలులే రాసలీలలాడాలని నాకు వేరువే భయభక్తులు ఉన్న భామ ఒకటే చాలులే ఇరువురి భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామి కలమున కలుగా తడిసితివా గోవిందా 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 థ్యాంక్ యూ వెరీ నైస్ వెరీ నైస్ సార్. నెక్స్ట్ ఒక చిన్న 2 to 3 minutes సన్మాన కార్యక్రమం అండి. వరుసగా సన్మాన గ్రహీతల్ని పైకి రావాల్సిన కోసం జస్ట్ 2 to 3 minutes అంతే, ఓకేనా? మరి కళా దర్బార్ వ్యవస్థాపకులు కళా సామ్రాట్ పొత్తూరు రంగారావు సార్ పైకి రావాల్సిన కోరుచున్నాం. అలాగే దేవదాస్ గారు, అలాగే ఆంజనేయులు సార్ ప్లీజ్. మరి పెద్దల్ని అయూబ్ ఖాన్ మిత్రులందరినీ పైకి రావాల్సిన కూర్చున్నామండి. 4-5 వచ్చారు. వారి చేతనే సన్మాన కార్యక్రమం ఉంటుంది. రమణ గారు, అలాగే దేవదాస్ గారు, రండి. సుబాని గారు మీరు దగ్గర నుండి నిర్వహించాలి, ఎందుకంటే మరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు. దయచేసి 2 to 3 minutes అండి. ప్రేక్షకులు సమయం పాటించవలసింది కోరుచున్నాం. ఎందుకంటే మరి పెద్దల్ని సన్మానించుకోవడం అంటే మరి అది వారికి మనం ఇచ్చే గౌరవం అండి. అలాగే మన వెంకాయమ్మ గారిని స్టేజ్ మీద రావాల్సింది కూర్చున్నాం అండి. బాబురావు గారు, అలాగే దేవదాస్ గారు. ఒక దేవదాస్ గారు ఉన్నారుగా అంటారా? మరో దేవదాస్ గారు కూడా, ఎందుకంటే ఎన్టీఆర్ అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఇద్దరు లేరా? రండి బాబురావు గారు. ఒకసారి మరి మిత్రులు సుబాని గారు మన పొత్తు రంగారావు సార్ని షాల్వాతో సత్కరిస్తారండి. క్లాప్స్ అండి గట్టిగా. మరి సార్ యొక్క సేవలు అనిర్వచనీయం, ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఒక్క కార్యక్రమానికి వచ్చి దీవిస్తుంటారు. వారికి అభినందనలు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే సిద్ధాంత్ గారిని వారి మిత్ర బృందం మరియు దేవదాస్ గారు సత్కరిస్తారు. ఒకసారి క్లాప్స్ అండి గట్టిగా. ఎస్. నెక్స్ట్ జాస్తి వీరాంజనేయులు గారు. తెచ్చాడు. మరి సార్ని 2 నిమిషాలు ప్రసంగించవలసి వచ్చిన. మరి శాల్వాతో వెంకాయమ్మ గారు, సుబ్రహ్మణ్యం గారు, పొత్తు రంగారావు సార్, అలాగే జాస్తి వీరాంజనేయులు గారు, దేవదాస్ గారు, మరి రమణ గారు, అలాగే బాబురు గారు అందరూ కలిసి సన్మానిస్తున్నారండి. ఎందుకంటే కష్టజీవి ఆయన అంటే సార్కి చాలా అభిమానం. పొత్తు రంగారావు సార్కి ఒక 2 నిమిషాలు సార్ ప్లీజ్.
విచ్చేసిన కళాభిమానులకు, కళా పోషకులకు, వేదిక మీద ఉన్న అద్భుతమైన గాయనీ గాయకులకు అందరికీ ముందుగా ఉదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం చెప్తున్నాను. అయూబ్ ఖాన్ ఒక 4 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి, గురువుగారు ఒక మొదటిసారిగా ఒక పాట కచేరీ పెడుతున్నా సార్, మీ ఆశీస్సులు కావాలని వచ్చాడు. తప్పకుండా అన్నాను. తమాషా ఏంటంటే అయూబ్ ఖాన్ ఆ సంస్థ పేరు పెట్టలే ఇంతవరకు. నేను ఎప్పుడు అంటుంటా, ఈ సంస్థ పేరు ఎదురా నాయనా అంటే అయూబ్ ఖాన్ సమర్పించాను ఏదో పెడతాడు. ఆ దిల్కి ఆవాజ్, ఆ దిల్కి ఆవాజ్ దిల్ ఉన్నంతకాలం అది ఆవాజ్ వినపడుతూనే ఉంటుంది. సో ఒక సంస్థ పేరు పెట్టమంటున్నాను నేను మా శిష్యుడిని. ఆ సంస్థ పేరు పెట్టి ఈసారైనా మంచి పేరు నేను చెప్తాను, నీకు తగ్గట్టే చెప్తాను. మంచి సంస్థ పేరు పెట్టు. సంస్థ పేరు లేకుండా నువ్వు కార్యక్రమాలు చేస్తున్నావు. ఏదైనా అతనిలో ఉన్న జీల్ ఎటువంటిదంటే కళాతృష్ణ అంటారు దాన్ని. చాలా గొప్ప కళాతృష్ణ. అతను ఏమి చేస్తాడో నాకు ఇంతవరకు తెలియదు. ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటే నాకు ఇనప శబ్దాలు వినపడుతుంటాయి ఫోన్లో. అంటే అతను ఎక్కడ ఆటో నగర్లో ఎక్కడ పనిచేస్తున్నాడు. అతను వృత్తికి దీనికి అసలు సంబంధమే లేదు. కానీ అతనిలో ఉన్న జీలు, ఆ కళాతృష్ణ నాకు నచ్చింది. అలా ఉండాలి. అది అతను ఎక్కడ డబ్బులు చేస్తున్నాడో ఎప్పుడో అడుగుతాడు నన్ను. మనం ఏదో ముందుగా అడిగిన చోట నేను ఇస్తూనే ఉన్నాను. అయితే ఈ ప్రోగ్రాం నాకు అసలు చెప్పకుండా గబక్కను పెట్టేశాడు. ఏదేమైనా అలా కళా సంస్థలు నడిపే ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది గుంటూరులో ఉన్నారు. మాట్లాడబాకండి మళ్ళీ. ఇదేంటి ఎందుకంటే ఈ గుంటూరులో నాకు అయూబ్ ఖాన్ని చూశాక నా పాత రోజులు ఒకటి గుర్తొచ్చినాయి. ఇందాక 1984లో కమల్ హాసన్ని తీసుకొచ్చాను నేను గుంటూరు. తీసుకొస్తే దానికి గోల్డ్ స్పాట్ అని పెద్ద కంపెనీ స్పాన్సర్ చేశారు. ఆ రోజుల్లో స్పాన్సర్ అంటే ప్రోగ్రాం అంతా అయ్యాక బిల్లులు మనం సబ్మిట్ చేస్తే అప్పుడు కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. మా దగ్గర ఎవరి దగ్గర పైసా లేదు. ఎడగొట ఆయన ఎయిర్ టికెట్ అయితే